కొన్ని రోజుల క్రితము ఒక ప్రాంతంలో చాలా వరదలు వచ్చేసాయి. వరదలు వచ్చినప్పుడు అందరు ఇల్లులు కొట్టుకుపోతున్నాయి. అందరూ కూడా వరద కోసము వారు ప్రిపేర్డ్గా లేరు, తయారయ్యలేరు. అనుకోకుండా వర్షం నీళ్ళన్నీ కూడా ఇళ్ళలోకి వచ్చాయి. కుటుంబాలన్నీ చెదిరిపోతున్నాయి. అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో క్లిక్ చేశాడు, నా హృదయాన్ని కదిలించింది. కెన్ ఐ హ్యావ్ ద ఫోటో ఆఫ్ ద మదర్ క్యారింగ్ ద బేబీ ఇన్ ద బాస్కెట్. అంత నీళ్ళల్లో కూడా ఒక తల్లి ఏం చేసిందంట, తన బిడ్డ నీళ్ళలో మునిగిపోవద్దని తనైనా నీళ్ళలో తడుస్తుందంట. కానీ నా బిడ్డ ఆ నీళ్ళలో ఉండకూడదని ఒక చిన్న తట్ట తీసుకొని నెత్తి మీద పెట్టుకొని అందులో బిడ్డను పెట్టుకొని నడుస్తుందంట. భౌతికమైన తల్లిదండ్రులే ఇంతగా ప్రేమిస్తే నీకోసము ప్రాణ పెట్టిన దేవుడు ఇంక ఎంతగా ప్రేమిస్తాడు. నువ్వు మునిగిపోతుంటే చూసే దేవుడా, నువ్వు వణికిపోతుంటే చూసే దేవుడా. అందులోకి వచ్చి తల్లి ఏం చేసిందంట, ఆ బిడ్డను కాపాడుకుంటూ అక్కడికి తీసుకొని వచ్చింది. ఈరోజు ఆయన అరచేతిలో చెక్కి ఉన్నావు అంటే, నాకు వచ్చిన మానవ భాషలో నేను చూపించగలిగిన చిత్రాన్ని నేను చూపించాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒకసారి నీకు చూపిస్తున్నాడు. ఈరోజు నీవు సొంత శక్తితో ఇక్కడ కూర్చొని లేవు, ఆయన అరచేతిలో కూర్చొని ఉన్నావంట. ఈ చేతిలో ఉన్న వ్యక్తిని ఈ కింది స్థానంలోంచి తీసుకొని పై స్థానంలో పెట్టడానికి దేవుడికి ఎంత సమయం పడుతుంది? ఎంతో సమయం పట్టదు. మానవులుగా మనమున్న పరిస్థితిని బట్టి అలాగ అనిపిస్తుంది. కానీ ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే ఈ చేయి నుంచి ఎవరు నేను తొలగించలేరు. ఎంత వరదలు వచ్చినా కూడా నేను నిన్ను, ఎలాంటి తుఫాన్లు వచ్చినా కూడా ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ పరిస్థితిలోకి వస్తాను. ఎలాగున్నా ఆయనను దేవుడు నీ పరిస్థితి మార్చగలడు.